పాల్గొన్నారు. వారి యొక్క సోదరులు వారి గ్రూప్ జరుగుతుందండి. తర్వాత ఒక్కొక్కరే వచ్చి మా పంపన దయానందబాబు గారు కూడా వచ్చారు, అలాగే మా శాస్త్రి గారు వచ్చారు, కొత్త శాస్త్రి గారు వచ్చారు. గణసన్మానం చేస్తున్నారు కాకినాడ మార్కెట్ చైర్మన్ గారు, మాజీ చైర్మన్ గారు ఒకరాల ఆశీర్వాది బృందం వారు, మెహర్ ప్రసాద్ గారు, నరసింహరావు గారు, బాబుతోటి మనవలతోటి వాళ్ళ మనవలకు అద్భుతమైనటువంటి చదువులు, ఉద్యోగాలు, మేడలు 6 బార్లు 7 మేడలు ఒక్కొక్కరికైనా బారని ఛాన్స్. త్వరగా సూర్యారావు గారు వాళ్ళ ఆవిడ ఉంగిపోయి 110 ఏళ్ళు దాకా నడువులు ఉంగిపోయి కర్రతో నడిచి దీర్ఘాయుష్గా ఉండాలి. 110 ఏళ్ళైనా పోవట్లేదు, వీళ్ళని అందరూ చిరాకు పడాలి. వాళ్ళ వీధిలో వాళ్ళందరూ అంతవరకు ఆనందంగా సంతోషంగా ఉండాలని చెప్పి దీవిస్తున్నాం. దీర్ఘాయుష్మాన్ భవ. అందరూ కూడా దయచేసి భోజనాలు అవి కాబట్టి అందరూ భోజనాలు చేసి స్థిమితంగా కంగారు పడకుండా వెళ్ళాలి. వాష్ బేసిన్ ఆ మూల నుంచి లెఫ్ట్ తిరగాలంటే యూటర్న్ తీసుకోవాలి. అందరూ భోజనాలు చేసి వెళ్ళాలి, ఎవరు కంగారు పడదు దయచేసి. భగవద్గీత శ్లోకాన్ని ఆలపించవచ్చు. బంధువులకి 18వ తారీఖు ఉర్దూ దినోత్సవం మరియు నేషనల్ పోషణ పెన్షన్స్ డే కాబట్టి ఈరోజు అది కూడా జరపాలని కోరుకుంటాం. కాబట్టి మనకి ఇచ్చే విందు ఆరోగ్యం అలా వచ్చిందిగా సార్ మేడం అందరికీ చూడండి మేడం. నా పేరు పెద్దపేట శంకరనారాయణ బ్రహ్మ. నాకు అన్నయ్యకి ఉన్న సంబంధం ఈనాడి కాదు, ఇంకా 60 ఏళ్ళలో కొద్ది రోజుల నుంచి మీరు పెడతానే గంగమడసు అన్నయ్యకి సార్ అలాగా పెద్ద వయసు తమ్ముళ్ళ అభినందనలు. చిత్రాంగ పలకలలో శివకుమార్ని సతాయుష్మానుడు ఆశీర్వదిస్తున్నారు. వారు అందరూ కూడా భోజనాలు చేసి వెళ్ళాలి. ఇది మన భారతదేశంలో భారతీయ సంస్కారంలో మంచి గాయకులు పాడవాడదు కాగిస్తారు. నలుగురు మంచి పాడవాడవయ్యా, ఇవాళ అప్పారావుకి లక్ష్మికి పెళ్లి అని చెప్పాడు. నువ్వు మంచి పాడవాడు, ఇది సిచ్యువేషన్ చేస్తాను సార్. అందరూ ఒక చెప్పండి పట్టండి. ఓకే అర్థమైంది. లక్ష్మికి చేసే పాడు
వాడు శుభమని పెళ్లి చేసుకుంటూ అందరికి కాకపోతే నువ్వు బాగుండడానికి పంచడానికి ఉన్నావా, అసలు ఉన్నావా, ఉంటే నిద్రపోతున్నావా. వాడు శుభమని సామాన్య దేవుడు చేసింది. నువ్వు ఉన్నావా ఉన్నావని పడతాడు, అదే పడతాడు, అదే చేయండి. నీ శిక్షణ అర్థం నేను చచ్చాను, నేను చచ్చాను. ఇలా ఉంటుంది కొంతమంది సంగతులు. ఈ నడి ఊరేగిపోయి బాబు బాబు ఎలా ఇంతమంది ఉన్నారు కదా, వీళ్ళందరినీ వదిలేసి నా తిరిగి వచ్చి ప్రజలు ధర్మ చేయడం నేను తప్పటికి ఎవరు ధర్మ చేయలేరా. బాబు సరే ఇదిగో ఈ 2 రూపాయలు తీసుకో. అదేంటండి బాబు మరి 2 రూపాయలు వేసారు బాబు. మీరు 10 ఏళ్ల క్రితం 10 రూపాయలు వేసారు, 5 ఏళ్ల క్రితం 5 రూపాయలు వేసారు, ఇప్పుడు ఏంటండి మరి 2 రూపాయలు వేస్తున్నారు. 10 ఏళ్ల క్రితం 10 రూపాయలు వేసారంటే అప్పుడు పెట్టేది కొత్త ఉద్యోగం కొత్త, ఆ ఉత్సవంలో 10 రూపాయలు వేసేవాడు. తర్వాత 5 రూపాయలు వేసారంటే మరి మా అబ్బాయి ఇంజనీర్ చదువుతున్నాడు పట్టుకోండి సార్. వెంకటేశ్వర నాయుడు గారు, ఇంకో దండ గురుబాబు గారు, ఉంది అక్కడ వెంకటేశ్వరరావు గారు, గురుబాబు గారు. సార్ నేను మా డిపార్ట్మెంట్ లో పనిచేసి బయటకు వెళ్ళారు సార్. ఇంజనీర్ అయ్యారు, బీజేపీ కార్యకర్త. సోషల్ డిపార్ట్మెంట్ లో అడిగిపెట్టి బయటకు వెళ్ళి మంచి బియ్యారు సార్. సూపర్ అండి. ఫస్ట్ స్టెప్ సోషల్ డిపార్ట్మెంట్ ఫేమస్ ఇంజనీర్స్ గా మరి పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. బీజేపీ కన్వీనర్ గారు, బీజేపీ కన్వీనర్ అంటే మీ అందరూ కూటమి ప్రభుత్వంలో అత్యద్భుతమైనటువంటి దూసిపోతుంది, తారాజువలా దూసిపోతుంది వారి యొక్క ప్రభావం. నేను కూడా ఈ మధ్య బీజేపీలో మెంబర్షిప్ తీసుకున్నాను. నేను ఒక 35 ఏళ్ల క్రితం, సుమారు 30 ఏళ్ల క్రితం పోస్ట్ డిపార్ట్మెంట్ లో చిన్న కలెక్టర్ పనిచేసిన ట్రైనింగ్లో చాలా చిన్న పోస్ట్ అప్పుడు ఇంకా ఇంజనీరింగ్ గుర్తు ఇంకా నాకు ఏ డిపార్ట్మెంట్ లో గెలవాలని చెప్పుకున్నాను. పోస్టల్ డిపార్ట్మెంట్ లో పనిచేసి ఇప్పుడు అత్యుత్తమ స్థానం. అలాగే ఆ తర్వాత నన్ను అభినందించి వచ్చినందుకు చాలా ఆనందంగా అదే డిపార్ట్మెంట్ లో జేఈ కూడా జాయిన్ అయ్యానండి. ఇంజనీరింగ్ పనిచేశాను. సో నా లైఫ్ ఇచ్చిన ముందు పోస్టల్ డిపార్ట్మెంట్ అంచేత పిల్ల సుబ్బారావు గారు నాకు కావాల్సిన వ్యక్తి అత్యంత ఆప్తులు అనమాట. సో వీరిని కృష్ణమాచార్య వారి దంపతులు ఒకసారి ఇవ్వండి మేడం. పట్టు వస్త్రాలు, పుష్పగుచ్చం, పుష్పమాలతోటి దుస్తులు, అలాగే ఆది దంపతులు దుర్గా సూర్యారావు సౌనిక గోత్రుడు. సో ఆ యశకీర్తులు దుర్గా వంశానికి యశకీర్తులుగా ఉండడానికి చాలా విశిష్టంగా ఈ సప్తతి వేడుక ఒక 7 రాగాలు కలిస్తేనే అది సంగీతం అవుతుంది. ఈరోజు ప్రపంచ సంగీత దినోత్సవం. 7 వర్ణాలు కలిస్తే అది హరివిల్లు. సూర్యకాంతిలో కూడా ఉంది, ఈ సూర్యారావు కాంతిలో కూడా 7 వర్ణాలు, సప్తతి రాగాలు వచ్చాయి. ఆత్మబంధువులందరూ కూడా ఆయనకు సంపూర్ణమైన ఆశీస్సులు అందించి ఆ నిండు నూరేళ్ళు దీర్ఘంగా ఎంత శుభంగా ఆయన కూడా చేసుకోవాలి. ఈ రోజు జరుపుకున్నారు. దాని ప్రకారంగా ఈ రోజు మా సీనియర్ సిటిజన్ డే ఈ రోజు కార్యక్రమం మా ప్రెసిడెంట్ గారు టి గాలిబ్ గారు ఇప్పుడు అడ్రస్ చేస్తారు. గాలిబ్ గారు మాట్లాడవలసిన గురించి. మిత్రులందరికీ కూడా నమస్కారం. ఈరోజు వరల్డ్ కాన్ఫరెన్స్ డే. ప్లీజ్, ఈరోజు వరల్డ్ కాన్ఫరెన్స్ డే. ప్రపంచంలో రెండవది డీసెంట్ మెడికల్ కేర్. మెడికల్ కేర్ కావాలి మనకి. ముఖ్యంగా మనకు కావాల్సింది మెడికల్ కేర్. మూడవది అకామిడేషన్, మనకు సరైన అకామిడేషన్ ఉంటుంది. 4వది ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్, అంటే మనం ఉచితంగా రైల్లో కానీ కొలాంటిలో కూడా ఉచితంగా ప్రయాణం చేయవలసి ఉంటుంది. పోర్టబుల్ వాటర్, అంటే డ్రింకింగ్ వాటర్ కూడా మనకి సప్లై చేయవలసి సమస్యను పరిష్కరించుకోవడానికి ముందుకు రావాల్సిందిగా మన స్టాఫ్ తో పాటు రబీలో ఉన్నటువంటి స్టాఫ్ కూడా వచ్చి జయప్రదం చేయాలని కోరుకుంటూ ఎన్ఎంపీ జిందాబాద్, ఎన్సీసీపీఏ జిందాబాద్.
ఏపీఎల్పిఏ ఏపీఎల్పిసి ఏపీఎల్పిసి ఎన్సీపీఏ జిందాబాద్ 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 థ్యాంక్ యూ